చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాసేపట్లో తీరం దాటిపోతుంది తుఫాను. గంటకు 100 కిలోమీటర్ల మేర గాలు వీస్తున్నాయి. గాలు దెబ్బకి ఒక్కసారి మొత్తం భారీ చెట్లన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. మంగినపూడి సమీపంలో చూడొచ్చు, రోడ్డుకి అడ్డంగా ఒక భారీ చెట్టు పడిపోయింది. ఇది ఒకటే కాదు, ఈ రోడ్లో దాదాపుగా 30కి పైగా చెట్లన్నీ కూడా కూలిపోయి ఉంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇమ్మీడియట్గా చెట్టు పడిపోయిన కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ఒక భారీ క్రేన్ వచ్చింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడికి వచ్చేసింది, పోలీసులు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇమ్మీడియట్గా భారీ చెట్టుని తొలగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో దాదాపుగా 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నాయి. మొత్తం ఈ రోడ్డు మొత్తం కూడా ఇదే విధంగా పెద్ద పెద్ద చెట్లు కూలిపోయినాయి. ఎన్డీఆర్ఎఫ్ టీం అంతా ఇక్కడ వచ్చింది. సార్, ఇంత ఫాస్ట్గా క్విక్ రెస్పాన్స్, పెద్ద పెద్ద చెట్లన్నీ తొలగించేస్తున్నారు. సో ఈ రోడ్డు పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాకా ఎన్ని చెట్లు తొలగించారు? ఇప్పటి వరకు ఒక 10 చెట్లు ఉన్నాయి, మొత్తం తొలగించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ ప్లస్ ఇక్కడ సివిల్ పోలీసు, తర్వాత ఈ చెట్లు ప్రొక్లైన్ సాయంతో తొలగించడం జరుగుతుంది. చాలా ప్రాబ్లంగా ఉంది, గాలి వేగం అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ మంగినపూడి బీచ్ రోడ్లోనే మేము పనిచేయడం జరుగుతుంది సాయంత్రం నుంచి. అంటే ఇప్పటికీ అలర్ట్ ఏమన్నా చేస్తున్నారా? అంటే ప్రజలకి రోడ్లోకి రావద్దని అలర్ట్ ఏం చేస్తున్నారా? అలర్ట్ చేస్తున్నాం, కానీ ఎవరు వినడం లేదు. అందరూ వెహికల్స్తో వస్తూనే ఉన్నారు. అందరికీ చెప్పడం జరుగుతుంది, ఎవరు రావద్దు, బయటికి రాకూడదు దయచేసి. చాలా గాలులు అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి. సైక్లోన్ ఎఫెక్ట్ తీవ్రమైంది. పంచేతన మచిలీపట్నం ప్రజలందరూ కూడా ఎవరు బయటికి రావాల్సిన అవసరం లేదు, ఎవరు రాకూడదు. అంటే మెయిన్ ఏం లేదు సార్, ఈ మంగినపూడి బీచ్ రోడ్లో మాత్రమే ఇట్లా ఉందా, లేకపోతే మొత్తం ఈ వాతావరణం అంటే ఇటువంటి చెట్లు కూలిపోయిన పరిస్థితి, స్తంభాలు కూలిపోయిన పరిస్థితి ఎక్కడెక్కడ ఉంది? ప్రస్తుతానికి మేమైతే మంగినపూడి బీచ్ రోడ్లోనే పనిచేస్తున్నాం ఉండేది. ఈ రోడ్లోనే ఎక్కువగా చెట్లు పడిపోవడం చూస్తున్నాం ఎక్కువగాను. ఎంతసేపట్లో చెట్లు తొలగించేస్తున్నారు సుమారుగా? ఈ సుమారు ఒక చెట్టు అరగంట లోపలే పని చేయడం జరుగుతుంది. భారీ వృక్షాలన్నీ తొలగించేస్తున్నారు. ఎస్. అంటే ఎప్పటి వరకు మీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది? రెస్క్యూ ఆపరేషన్ తుఫాన్ ఉన్నంత వరకు కొనసాగుతుంది. చూడొచ్చు, మొత్తం టీం అంతా కూడా ఇక్కడ రంగప్రవేశం చేసింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా ఒక 20 మంది వరకు కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రతిదీ కూడా మన ఇక్కడున్న ఈ ప్లేస్ మొత్తం కూడా డేంజరే. పెద్ద చెట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఒకవైపు ఇక్కడి నుంచి అందరినీ కూడా చెట్టుకి అడ్డంగా ఉన్నాయి కాబట్టి, రోడ్డు మొత్తం కూడా పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి అందరినీ కూడా పక్కకి వెళ్ళిపోమని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అత్యంత వేగంగానే ఎన్డీఆర్ఎఫ్ టీం పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ రోడ్డు మొత్తం కూడా అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ రోజంతా కూడా ఇదే విధంగా ఈ రోడ్లో, ముఖ్యంగా మంగినపూడి బీచ్ రోడ్లో అయితే మొత్తం ఎన్డీఆర్ఎఫ్ టీం పనిచేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. పెద్ద చెట్టుని అయితే ప్రస్తుతం తొలగిస్తున్నారు. కానీ ఈ చెట్టు అయిపోగానే పక్కన మరొక చెట్టు, ఆ చెట్టు అయిపోగానే పక్కన మరొక చెట్టు. సో ఈ విధంగా చెట్లన్నీ కూలిపోతున్నాయి. వరుసగా చెట్లన్నింటి కూడా వాళ్ళు తొలగించుకుంటూ పక్కకి జరుపుకుంటూ ఇక్కడ వచ్చే వాళ్ళకి దారి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్లో నుంచి.